అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దీప. ఈరోజు మన ఛానల్లో యూట్యూబ్లో చాలా వరకు టిప్స్ అని, వైరల్ హ్యాక్స్ అని చాలా వరకు చెప్తూ ఉంటారు కదా. అలాంటి టిప్లో కొన్ని టిప్స్ అయితే వర్క్ అవుతుందా లేదా అన్నది ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. ఈ టిప్ పాటించేయండి, ఇది వర్క్ అవుతుంది అని ఈజీగా చెప్పేస్తూ ఉంటారు కదా. వాళ్ళని నేను తప్పు పట్టడం లేదు, కాకపోతే అది వర్క్ అవుతుందా లేదా అన్నది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు చాలా బాగా యూస్ అవుతుంది. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూసిన తర్వాత వీడియో నచ్చిందా లేదా అన్నది తప్పకుండా కామెంట్లో తెలిపండి. నచ్చినట్లయితే మీకు యూస్ఫుల్ వీడియో అని అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దాము. కొన్ని టిప్స్ని అయితే నేను రివీల్ చేయబోతున్నాను. అది యూస్ అవుతుందా లేదా అన్నది దాన్ని బట్టి మీరు ఆ టిప్ని అయితే మీరు ఫాలో అవ్వచ్చు. సో ఈ వీడియోని అయితే చూసేద్దాము రండి. ఇవైతే చాలా మందికి విసుగ్గా ఉంటుంది కదా. ఇలా పొంగిపోతూ ఉన్నప్పుడు గ్యాస్ పైన అంతా చిందిపోతూ ఉంటుంది. అవి చిందకుండా ఉండాలంటే చాలా మందికి తెలిసింది ఇలా నూనె పోస్తే చిందదు అనేసి. ఇవి కూడా చాలా మంది పాటిస్తూ ఉంటారు. ఇక నాకు తెలిసిన టిప్ అంటే వీడియోస్లలో చూసిన టిప్ ఏంటంటే, ఇలా ఒక గిన్నె పెట్టేసామంటే లోపలికి నీళ్లు పొంగకుండా ఉండే నీళ్లు మొత్తం గిన్నె లోపలికి వెళ్ళిపోతుంది అని చెప్పారు. కాకపోతే ఇది నేను చాలా రోజుల నుంచి పాటిస్తూ ఉన్నాను. ప్లెయిన్ గిన్నె కాకుండా అందులో చింతపండు అయితే పెట్టేస్తాను. మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఇలా పెడుతూ ఉంటాను. కాకపోతే నాకు ఎప్పుడూ పొంగకుండా అలా ఏమీ లేదు. ఒక్కోసారి పొంగిపోతూ ఉంటుంది, ఒక్కోసారి పొంగకుండా ఉంటుంది. సరే మీకోసం ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తూ ఉన్నాను. నూనె పోసాను, గిన్నె పెట్టాను. చూద్దాం రండి. ఇది ఫస్ట్ అటెంప్ట్. 3 విసులు వచ్చేదాకా వెయిట్ చేసి చూద్దాం. మీరే చూశారు కదా, పొంగకుండా అంతా లేదు, కాస్త అయితే పొంగింది నీళ్లు. కాకపోతే ఇలా గిన్నె లోపల ఎప్పుడు నీళ్లు వాటర్ అనేది ఎక్స్ట్రా వాటర్ ఇందులో ఉండిపోతుంది. ఇది నేను చాలా వీడియోస్లలో కూడా చూపించాను. కాకపోతే మనకి విసులు వచ్చినప్పుడు కొంచెం కూడా వాటర్ రాకుండా అయితే లేదు కదా. చూసారు కదా మీరే, ఇలా పప్పు నీళ్ళు అయితే పొంగుతుంది గిన్నె పెట్టినా సరే. ఇక సెకండ్ అటెంప్ట్ కూడా చేసి చూద్దాము. ఒక్కదాంతోనే డిసైడ్ అయిపోకూడదు కదా, ఎందువల్ల పొంగుతుంది అన్నది తప్పకుండా చూద్దాము. ఈసారి అయితే నేను ఓన్లీ నూనె మాత్రమే పోస్తున్నాను, గిన్నెని అయితే పెట్టడం లేదు. మీరు కుక్కర్లో ఉండే వాటర్ని కూడా గమనించుకోండి. పప్పు ఎంత పెడుతున్నాను, వాటర్ ఎంత పెడుతున్నాను అనేది తప్పకుండా గమనించుకోండి. ముందు దానికి దీనికి కూడా గమనించుకోండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సెకండ్ అటెంప్ట్ కూడా చూసారు కదా, నేను అందులో అయితే గిన్నె పెట్టలేదు, అయినా కూడా సేమ్ అలాగే పొంగిందనమాట. సో అదైతే యూస్ లేదు. ఇప్పుడు థర్డ్ అటెంప్ట్లో నేను ఏం చేశానంటే, ఆ వీడియో క్లిప్ మిస్ అయింది, తప్పుగా అనుకోకండి. పప్పులో నీళ్లు లిమిట్గా పోసాను, అదేవిధంగా నేను నార్మల్గా గిన్నె పెట్టేలాగా గిన్నె పెట్టాను అనమాట. అందుకోసం ఎక్కువ పొంగకుండా నీట్గా వచ్చింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, పప్పులో నీళ్లు లిమిట్గా పోసామంటే కుక్కర్ ఎక్కువ పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే టిప్ ఏంటంటే, ఇది నా పర్సనల్ టిప్, నేను యూస్ చేస్తున్న టిప్ అనమాట. మనం పప్పు వాడిన తర్వాత కుక్కర్ మళ్ళీ యూస్ చేయాలంటే వెంటనే మనం వెయిట్ పెట్టకుండా ఇలా ఆవిరి నీళ్లు బయట వచ్చిన తర్వాత వెయిట్ పెట్టామంటే పప్పు అలాంటివి మాటుకోకుండా విసులు బాగా వస్తుంది, కుక్కర్ పేలడం అలాంటివి జరగకుండా ఉంటుంది. సో ఈ టిప్ అయితే పాటించవచ్చు. ఇక సెకండ్ టిప్, ఇవి చాలా రోజులైతే వైరల్ అయిపోయిందనే చెప్పాలి. పాలల్లో ఇలా ఎండు మిరపకాయో లేకుంటే పచ్చిమిరపకాయో వేసేస్తే పెరుగైపోతుందని చాలా రోజులైతే చెప్తూ ఉన్నారు. అది యూస్ చేసి నాకు కూడా పెరుగైపోయింది, పెరుగు పేర పెట్టాల్సిన అవసరమే లేదు, ఇలా మిరపకాయలు వేస్తే చాలు అని చాలా మంది చెప్పారు. నేను అప్పటి నుంచి ట్రై చేయాలి అనుకున్నాను, కానీ పాలెందుకు వేస్ట్ చేయడం అని మానేశానమాట. ఇప్పుడు కూడా చూసారా, చిన్న గిన్నెలో మాత్రమే మిరపకాయలు వేసి పెట్టాను, మిగతా పెరుగు వచ్చేసి తోడు పెట్టాను అనమాట. పెరుగు తోడు పెట్టాను. చూద్దాము మార్నింగ్ లేచిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చిందన్నది చూద్దాము. ఇక మిరపకాయలు పైనే ఉందని లోపలికల్లా ఆమెకి వదిలాను, అయినా కూడా అది పైనే స్విమ్మింగ్ చేస్తూ ఉందన్నమాట. ఇవి 8 hours అలా ఉంచేసి నైట్ ఫుల్ పడుకునేటప్పుడు ఇలా పెరుగు తోడు పెట్టేసి పడుకున్నాను అనమాట. 8 hours తర్వాత ఎలా ఉంది రిజల్ట్ అనేది చూద్దాము.
ముందుగా మిరపకాయలు వేసాం కదా, దానిపైనే వెళ్తుంది కన్ను. దాన్నే ఓపెన్ చేసి చూసానన్నమాట. సేమ్ నైట్ ఎలా పాలు పెట్టామో అలానే ఉందన్నమాట. అది చెడిపోలేదు, పెరుగు అవ్వలేదు. పాలు నైట్ ఎలా పెట్టామో అలానే ఉంది గిన్నెలో. ఎలాంటి పెరుగుగా అయితే మారలేదు. ఈ టిప్ అయితే వేస్ట్, ట్రై చేయకండి, పాలుదా వేస్ట్. ఇక మనం తోడిపెట్టిన పెరుగు యాజ్ యూజువల్ గడ్డ పెరుగులాగా చాలా తిక్కుగా బాగా పేరిందన్నమాట. ఎప్పుడు మన పాత పద్ధతులే మంచిది, మనం నార్మల్గా చేసుకునే పద్ధతులే చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా జరిగిపోవాలంటే అలాంటివన్నీ కొన్ని కొన్ని పాటించినా మనకి జరగదన్నమాట. పచ్చిమిర్చి వేసుంటే పేరుంటుంది అని అనుకోవచ్చు. పచ్చిమిర్చి అయినా ఎండుమిర్చి అయినా చూపించారు వాళ్ళు వీడియోలలో, అలా చూపించారు. ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు అని. కాకపోతే ఇది నాకు చాలా రోజులుగా డౌటే అది పేరదని. అందుకే కొంచెం అంటే కొంచెం పాలు మాత్రమే ఇలా పెట్టాను. చూసారు కదా, పాలు ఎలా పెట్టానో అలానే ఉంది. ఇది విరిగిపోలేదు, అలానే పెరుగ్గాను మారలేదన్నమాట, అలానే ఉంది. ఈ టిప్నైతే పాటించకండి. వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ పాలు అనమాట. పాలను వేస్ట్ చేయకండి అబ్బా. ఇక థర్డ్ టిప్, ఇవి కూడా మీరు చూసే ఉంటారు. మిక్సీ జార్లు షార్ప్గా రావాలంటే ఎగ్ సెల్స్ వేసి గ్రైండ్ చేసామంటే షార్ప్నెస్ వచ్చేస్తుంది, లేదా రాళ్ళ ఉప్పు వేసి కూడా గ్రైండ్ చేసామంటే షార్ప్గా వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు. నేను ఇంతవరకు ట్రై చేసింది లేదు, వీడియో కోసమే ట్రై చేస్తున్నాను. ఎగ్ సెల్స్ వేసాను, అలాగే ఉప్పు కూడా వేసి బాగా గ్రైండ్ చేశాను అనమాట. ఒక 5 minutes పైనే గ్రైండ్ చేశాను. అది కాకుండా మిక్సీ జార్ కూడా చాలా బాగా క్లీన్ అయిపోతుంది అని చెప్పారు. మీరు ముందు నా మిక్సీ జార్ని కొంచెం డీప్గా గమనించండి, ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత కూడా చూడండి. నాకైతే ఎలాంటి షార్ప్ అయినట్టు అనిపించలేదు. మళ్ళీ నేను అందులో లిక్విడ్ వేసి కొంచెం వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేశాను. ఎందుకంటే బాగా క్లీన్ అవుతుందని చెప్పారు కదా, కొంచెం ఎక్స్ట్రాగా మనం లిక్విడ్ వాటర్ కూడా వేసి గ్రైండ్ చేద్దామని అయితే గ్రైండ్ చేశాను. ఇది కూడా బాగా గ్రైండ్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే ఇలా ఉంది. నాకైతే పెద్దగా ఏమీ తేడా తెలియలేదు, సేమ్ అలానే ఉంది. ఇక ఈ నురగలో మీకు తెలియదు కదా, సో నురగైతే పోసేసి వచ్చాను. మళ్ళీ మీకు తెలియదని మళ్ళీ వాటర్తో మాత్రమే వాష్ చేశాను. చూసారా, నేను ఫస్ట్ చూపించిన మిక్సీ జార్కి ఇప్పుడు చూపించిన మిక్సీ జార్కి ఏమైనా తేడా ఉందా? నాకైతే అస్సలు తేడా లేదు. ఆ నట్లుండేది కాస్త మురికైతే ఉంది కదా, అది అలానే ఉంది. కొంచెం కూడా మురికైతే పోలేదన్నమాట. షార్ప్ కూడా రాలేదు. మీకు ఇంకా క్లోజ్లో కూడా చూపిస్తాను చూడండి మురికి ఎలా ఉందనేది. ఇప్పుడు నేను స్క్రబ్ పెట్టి 2-3 సార్లు మీకు నీట్గా చూపించాలి కదా, నేను కడిగానని 2-3 సార్లు స్క్రబ్ పెట్టి నీట్గా కడిగిన తర్వాత కొంచెం మురికి అయితే పోయింది చూడండి. నట్లు దగ్గర ఆ బ్లేడ్ల పైన కొంచెం కొంచెం మురికి అనేది నీట్గా పోయింది. ఇప్పుడు పలపలానుంది కదా నా మిక్సీ జారు, ఇలానే చెప్పి అమారుస్తున్నారు. సో మనం స్క్రబ్తోనే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు 4th టిప్. ఈ టిప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది వర్కౌట్ అవ్వాలని కూడా నేను దేవుణ్ణి మొక్కున్నాను అనమాట. తులసి చెట్టు దగ్గర ఎప్పుడు దీపం పెట్టినా ఆరిపోతూ ఉంటుందన్నమాట. ఈ టిప్ను చూసిన తర్వాత నాకే తెలియని సంతోషం, ఇది వర్కౌట్ అయితే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి. అందుకని నేను బాగా గాలి వచ్చే టైంలోనే మీకు ఈ టిప్ చూపించాలని పగుల్లోనే చూపిస్తున్నాను. గాలి చూసారు కదా, ఇంతలా వీస్తుంది, ఇంకా ఎక్కువగానే వీస్తుంది. సరిగ్గా కనిపించలేదు వీడియోస్లలో. గాలి అయితే చాలా బాగా వీస్తుంది. ఈ టైంలో పెడితేనే మనకి బాగా మంచి రిజల్ట్ వస్తుందని ఈ టైంలో పెడుతున్నాను అనమాట. ఇక నార్మల్గా ఇలా దీపం పెట్టామనుకో గాలికి వెంటనే ఆరిపోతూ ఉంటుంది. కాకపోతే నేను 5 నిమిషాలు అలా బయటే ఉంచాను, ఆరలేదు. గాలికి అలా దీపం అల్లాడుతుందే కానీ ఆరలేదు. ఒక 5 నిమిషాలు అలా వెయిట్ చేశాను అనమాట. ఆరిపోతుందేమో చూపిద్దాము, గాలికి ఆరిపోతుంది అని వెయిట్ చేశాను. కాకపోతే ఇలా అల్లాడుతుంది కానీ ఆరలేదన్నమాట. ఇక మనం టిప్నైతే చూపించేద్దామని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. మనకి స్పూన్లు స్టాండ్ ఉంటుంది కదా, స్టీల్లో, ప్లాస్టిక్ పెట్టారంటే కాలిపోతుంది, స్టీల్ మాత్రమే యూజ్ చేయాలి. ఇలా స్టీల్ది ఇలా బోర్లించి పెట్టేసామనుకో గాలికి ఆరకుండా, అదే దీపం కొండెక్కకుండా అని చెప్పాలి, నేను ఆరకుండా అని చెప్పాను. సో సారీ, దీపం కొండెక్కకుండా ఇలా ఉంటుందని చెప్పారు. నేను కూడా ఈ టిప్ వర్కౌట్ అయితే చాలా బాగున్ను అని ఉండే 2 కళ్ళతో డీప్గా గమనిస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే తులసి చెట్టు దగ్గర ఎప్పుడు దీపం పెట్టినా వెంటనే ఆరిపోతుంది, మనసంతా బాధగా అనిపిస్తుంది అనమాట. అందుకే ఈ టిప్ ఫలించాలి అని వేడుకుంటూ ఉన్నానన్నమాట. ఇప్పుడు టైం అయితే 10:10 అవుతుంది. మీకు తెలవాలి కదా ఎంతసేపు దీపం మండుతూ ఉందని చెప్పేసి తెలవాలి కదా, అందుకోసం టైం అయితే చూపిస్తున్నాను.
మళ్ళీ 10:43కి అయితే వెళ్ళి చూశాను. దీపం అయితే కొండెక్కలేదు, మండుతూనే ఉంది. కాకపోతే గిన్నె మాత్రం వెంటనే పట్టుకోకండి, కాలిపోతుంది చెయ్యి. అంతలా వేడిగా ఉందన్నమాట. స్టీల్ కదా, వేడిని బాగా అబ్జర్వ్ చేసుకునింది. దీపం కనిపిస్తుందా? కొండెక్కలేదు, బాగా వెలుగుతుంది. ఇలా స్టీల్ది తీసేటప్పుడు ఏదైనా క్లాత్ యూస్ చేసి తీసుకోండి, లేకపోతే చేతులంతా బొబ్బలు వచ్చేస్తుంది. దీపం అయితే బాగా మండుతుంది. ఈ టిప్ అయితే వర్కౌట్ అయ్యిందనమాట. నాకైతే చాలా సంతోషంగా ఉన్నింది. ఈ గిన్నె కూడా ఏమీ బ్లాక్ కావడం అలా ఏమీ అవ్వలేదు. నేను శుభ్రం చేయలేదు, అలానే స్పూన్లుండి అలానే తీసి పెట్టేశాను, తప్పుగా అనుకోకండి. బ్లాక్ కావడం అలా ఏమీ అవ్వలేదు. కాకపోతే చాలా వేడిగా అయితే ఉంది. తీసేటప్పుడు చూసి తీసుకోవాలి. ఇక నైట్ టైంలో దీపం ఇలా పెట్టేసి పడుకుంటే చూడడానికి లుక్ కూడా బాగుంటుంది అని చూపించడానికి ఇవైతే చూపిస్తున్నాను. ఇది పగలే చూపిస్తున్నాను, మీరు నైట్ టైంలో ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. దాని రిఫ్లెక్షన్ గోడ పైన ఇలా పడి చూడడానికే సూపర్గా ఉంది. ఏదో గుళ్ళో ఉన్నంత ఫీలింగ్ అయితే ఉంటుంది. ఈ టిప్ అయితే సూపర్గా వర్కౌట్ అయ్యింది. దీపం ఆరకుండా ఉండాలంటే ఒక స్పూన్ స్టాండ్ తీసుకుని వచ్చి ఇలా బోర్లించేసామంటే సూపర్గా వర్కౌట్ అవుతుంది. నాకైతే చాలా సంతోషంగా ఉన్నింది. మీరు కూడా యూస్ చేయొచ్చు. కాకపోతే తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయండి. చాలా వేడిగా ఉంది, బొబ్బలు వచ్చేస్తుంది చేతికి. అన్ని టిప్లోకి నాకు చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది ఈ టిప్ ఒకటే. ఇది సక్సెస్ అవ్వాలని కూడా కోరుకున్నాను కాబట్టి. ఇక 5th టిప్. ఇవి పెద్ద యూట్యూబర్ చెప్పిన టిప్ అన్నమాట. పేర్లంతా నేను చెప్పనండి, వాళ్ళు చాలా ఫేమస్, చాలా మందికి తెలుసుంటుంది. కాకపోతే నేను పేరైతే రివీల్ చేయాలని అనుకోలేదు. నిమ్మకాయలు సమ్మర్లో ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే 2 months వరకు నిల్వ ఉంటుందని చెప్పారు. నేను ఈ నిమ్మకాయల్ని తీసుకుని వచ్చి 20 days అవుతుంది. 20 days నీళ్ళల్లో ఉంచానన్నమాట. దానిపైనే టెస్టింగ్ కోసం ఒక 3 నిమ్మకాయల్ని సగం నీళ్ళల్లో సగం బయట అలా ఉంచానన్నమాట. అలా ఉంచిన నిమ్మకాయలు ఇలా తయారైంది, బాగా కుళ్ళిపోయిందనమాట. ఇవైతే సగం నీళ్ళల్లో ఉనిన నిమ్మకాయలు అవి. 3 నిమ్మకాయలు మాత్రం సగం నీళ్ళల్లో ఉనింది. పూర్తిగా నీళ్ళల్లో ఉనిన నిమ్మకాయలు ఎలా ఉందన్నది చూద్దాము, స్కిప్ చేయకండి. తను చాలా ఫేమస్ కదా, తను చెప్పిన టిప్పు వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి నేను ఉండే నిమ్మకాయలంతా తీసుకుపోయి నీళ్ళల్లో వేసానన్నమాట. వర్కౌట్ అయ్యిందా లేదని చెప్తాను. కాకపోతే తీసుకుని వచ్చిన నిమ్మకాయలన్నీ ఇలా నీళ్ళల్లో ఉంచేసాను. చూసారా, పూర్తిగా మునిగిన నిమ్మకాయలు ఇంకదా తీయబోతాను. ఈ 3 నిమ్మకాయలు సగం నీళ్ళల్లో ఉండి సగం బయట ఉండింది. అవైతే పూర్తిగా కుళ్ళిపోయింది, ఒక మాదిరి ఉంది. ఇప్పుడు ఇవి పూర్తిగా నీళ్ళల్లో ఉన్న నిమ్మకాయలు అనమాట. చూడడానికి చాలా ఫ్రెష్గా ఉంది కదా, పసుపు కలర్లో ఎంత ఫ్రెష్గా ఉందో అనేలాగా ఉంది కదా. కాకపోతే నాకు పర్సనల్గా ఎలా ఫీల్ అయిందంటే, మనం నిమ్మకాయల్ని ఆవిరికి ఉడికిస్తే ఎలా ఉంటుంది, కొంచెం మెత్తగా అలా ఉంటుంది. అలా ఉందన్నమాట ఆవిరికి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లోనో అలా పెట్టేసినామంటే నిమ్మకాయలు కొంచెం ఉడికినట్టు ఉంటుంది కదా, అలా ఉందన్నమాట నీళ్ళల్లో ఉంచిన నిమ్మకాయలు. ఇవి చూడ్డానికి కెమెరాకేమో ఫ్రెష్గా ఉండేలాగా ఉంది, కానీ కాకపోతే నాకు డైరెక్ట్గా చూసిన దానికి చాలా మెత్తగా అయిపోయి ఆవిరికి ఉడికిపోయినట్లు అనిపించింది. కట్ చేస్తే కానీ తెలియదు కదా బాగుందా లేదా అని, అందుకోసం కట్ చేసి అయితే చూపిస్తానుండండి. చూడండి, లోపలుండే పల్ప్ అన్ని బాగా స్మాష్ అయిపోయింది. స్మెల్ అయితే బాగుంది, కానీ కాకపోతే ఇది కుళ్ళిపోయింది అనే స్టేజ్లో ఉందన్నమాట. చాలా మెత్తగా అయిపోయి లోపలుండే పల్ప్ అన్ని చూడ్డానికి ఎందుకో నాకు వియర్డ్గా అనిపిస్తుంది. ఎందుకో మరి నాకు అలా అనిపించింది. కట్ చేసిన వెంటనే చూడడానికే బాగోలేదు, చాలా మెత్తగా అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను అదే నిమ్మకాయలు తెచ్చినప్పుడు ఈ 4 నిమ్మకాయలు మనం సపరేట్గా బయటే ఉంచుదాము, నార్మల్గా స్టోర్ చేసుకున్నట్లు అని ఇలా డబ్బాలో వేసి ఉంచాను. ఈ డబ్బా గురించి అయితే చెప్పడం రాలేదు, కానీ నార్మల్గా కవర్లోనైనా లేదా ప్లాస్టిక్ డబ్బాలో మనం నార్మల్గా స్టోర్ చేసుకున్నట్లు స్టోర్ చేసుకున్నాను అనమాట. ఈ నిమ్మకాయలు తెచ్చినప్పుడే ఆ నిమ్మకాయలు కూడా తెచ్చాను. ఆ నిమ్మకాయకి ఈ నిమ్మకాయకి మీకు తేడా తెలుస్తుందని అనుకుంటూ ఉన్నాను. ఈ నిమ్మకాయ కట్ చేసినప్పుడు చూడండి ఎలా ఉందో, పల్ప్ అన్నీ సూపర్గా ఫ్రెష్గా ఉంది. ఇలా ఉండాలి నిమ్మకాయ చూసిన వెంటనే. ఇలా ఉందన్నమాట నీళ్ళల్లో ఉండే నిమ్మకాయ. దీనికి మీకు తేడా బాగానే తెలుస్తుంది కదా, ఇలా ఉందన్నమాట. సో ఈ టిప్ కూడా ఫెయిల్ అన్నమాట. ఇవి కూడా యూస్ చేయకండి. ఉండే నిమ్మకాయలంతా పొయ్యిందా అనే ఒక దిగులైతే వచ్చేసింది నాకు. అంటే వాళ్ళు పెద్ద యూట్యూబర్ కదా,
వంటలే చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళు చెప్పింది వర్కౌట్ అవ్వచ్చు అనే ఒక గుడ్డి నమ్మకంతో ఉండే నిమ్మకాయలంతా తీసుకుపోయి నీళ్ళలో వేసేసాను. ఇలా అయిందనమాట. ఇక ఒకటి మాత్రమే అలా కుళ్ళిపోయిందేమో, ఇంకొకటి కూడా చెక్ చేద్దామని కట్ చేస్తూ ఉన్నాను. అది కూడా అలానే ఉంది. మొత్తం లోపలంతా కుళ్ళిపోయిందనమాట. స్మెల్ మాత్రం నిమ్మకాయ ఫ్రెష్‌గా ఉండేలాగా స్మెల్ వస్తుంది. కాకపోతే నాకు అది యూజ్ చేయాలి అని అనిపించలేదు. నిమ్మకాయ బాగా మెత్తగా అయిపోయింది. మీకే తేడా తెలుస్తుంది. నిమ్మకాయ ఫ్రెష్‌గా ఉంది అంటే నా రైట్ హ్యాండ్‌లో ఉండేవి, పోయింది అంటే లెఫ్ట్ హ్యాండ్‌లో ఉండేవి. తేడా తెలుస్తుంది కదా! ఇలా ఉంటుంది. ఈ టిప్ కూడా వేస్టే, పాటించకండి. నిమ్మకాయల్ని గమ్ముని ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టుంటేనే దినం ఒక నిమ్మరసం తాగుండొచ్చు. నేను 20 డేస్ దీనికోసం వెయిట్ చేశాను. ఇక ఈ నిమ్మకాయలేమో చేతబడి చేసినట్లు అయిపోయిందనమాట. ఎవరో మనకి చేతబడులు చేసినట్లుంది ఈ నిమ్మకాయలు చూస్తుంటే. అందుకే వెంటనే తీసి పడేశాను. ఇక దాన్ని తీసి నీళ్ళల్లో నుంచి తీసి బయట పెట్టేశాను. ఇక ఈ టిప్లన్నీ చూశారు కదా! ఈ వీడియో మీకు నచ్చిందా లేదన్నది తప్పకుండా కామెంట్లో తెలపండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.